మనస్ పొలిటికల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు ఏమేమి చదివామో ఒక రివిజన్ లాగా. టైమ్ లైన్, ఇండియన్ హిస్టరీ ఎలా ఎమర్జ్ అయింది, ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ చూసేసాం. దాంట్లో షోడశ జానపదాస్ తర్వాత మౌర్యన్ ఏజ్లో శాతవాహనస్ కాంటెంపరీగా ఉండేవాళ్ళు. గుప్తా ఏజ్ ఉన్నప్పుడు కాంటెంపరీ ఇష్వాకుస్ అండ్ విష్ణుకుండిస్. తర్వాత పోస్ట్ గుప్తా, తర్వాత రాజ్పుట్స్. మెడివల్ ఇండియాలో సేమ్ మెడివల్ ఏపీలో వెంగి చాళుక్యాస్, కాకతీయస్, రెడ్డి కింగ్డమ్ గురించి చదువుతాం. తర్వాత మొఘల్స్ కాంటెంపరీస్ విజయనగర అండ్ కుతుబ్ షాహీ. మోడర్న్ ఇండియాలో అడ్వెంట్ ఆఫ్ ఏపీ, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్ మర్చెంట్స్, ఇంపీరియలిజం ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. అలా కాంటెంపరీగా చదవాలి. తర్వాత ఏపీ హిస్టరీలో ఇన్డెప్త్ వెళ్తే ప్రీ హిస్టారిక్ కల్చర్ ఇన్ ఆంధ్ర, ప్రీ శాతవాహన ఎరా, శాతవాహన, సోలంకయాన, సాంద్రగోత్రాస్ వీళ్ళందరి గురించి చదువుతాం. తర్వాత మెడివల్లోకి వచ్చేసరికి వెంగి చాళుక్యాస్, కాకతీయస్, రెడ్డి కింగ్డమ్ గురించి చదువుతాం. తర్వాత కుతుబ్ షాహీ కింగ్డమ్, ఇవన్నీ మెడివల్లో ఎండ్ అయిపోతాయి. తర్వాత మోడర్న్ ఇండియా వినో రైట్, విజయనగర ఎంపైర్, బహమనీ కింగ్డమ్, గోల్కొండాస్. తర్వాత మోడర్న్ ఏపీ గురించి చదువుతాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా ఎస్టాబ్లిష్ చేసింది, అక్కడ ట్రైబల్ రివోల్ట్స్ ఏపీలో ఏమేమి జరిగాయి, దళిత్ మూమెంట్స్, ప్రెస్, రోల్ ఆఫ్ ఆంధ్ర మహాసభాస్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏపీ గురించి స్టార్ట్ చేస్తాం. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఏ టెక్స్ట్లో డినోట్ చేశారు, ఆంధ్ర అంటే ఏంటి అని మొత్తం చదువుతాం. ఫస్ట్ ఇక్కడ ఐత్రేయ బ్రాహ్మణంలోన విశ్వామిత్ర స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. తర్వాత రామాయణంలో ఆంధ్రాస్ని ఏమనేవాళ్ళు, మహాభారతంలో ఏమనేవాళ్ళు, ఇదంతా చదివిన తర్వాత ఈ డిఫరెంట్ ఆథర్స్ ఆంధ్రప్రదేశ్ని ఏమని డినోట్ చేసేవాళ్ళు, ఇవన్నీ ఫ్యాక్చువల్ డేటాస్ గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి తర్వాత ఏన్షియంట్ ఏపీ స్టార్ట్ చేసాం. శాతవాహనాస్ గురించి, ఫౌండర్, అసలు ఫ్యూడేటర్స్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు, ఆంధ్ర భృత్యాస్ అని. తర్వాత మన క్యాపిటల్స్ ఏంటో కూడా డిస్కస్డ్. శాతవాహనాస్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ప్రాకృతి, ఎంబ్లమ్ ఏంటి సన్, రిచెస్ట్ ట్రేడ్ ఎవరితో ఉండేది, రోమ్తో ఉండేది. సోర్సెస్ ఏంటి శాతవాహనాస్ గురించి స్టడీ చేయడానికి, మత్స్య పురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం. తర్వాత ట్రైబల్లో వాళ్ళు శాతవాహనాస్ అనేది ఎలా వచ్చింది, తమిళ్ ఎపిక్ గురించి చదివాం, హిందూ మైథాలజీ గురించి చెప్పాను. జైన్స్ వీళ్ళు శాతవాహనాస్ అని నేమ్ ఎలా వచ్చిందో కోట్ చేశారు. అండ్ నెక్స్ట్ శాతవాహనాస్ ఆర్యన్స్ ద్రవిడియన్స్ కాన్ఫ్లిక్ట్, విఎస్ఎల్ హనుమంతరావు ఆర్యన్స్ అంటారు, ఆర్ఎస్ శర్మ ద్రవిడియన్స్ అంటారు. వేరే వాళ్ళు ఇంకా క్యాస్ట్ వైజ్ వచ్చి వాళ్ళు ఏ క్యాస్ట్ అంటే బ్రాహ్మిన్స్ అంటారు, బేస్డ్ ఆన్ దిస్ ఇన్స్క్రిప్షన్ని బట్టి ఏక బ్రాహ్మణ. కొంతమంది ఏమంటారు, నో దే ఆర్ నాట్ శూద్ర క్యాస్ట్. జైన్స్ అంటారు మిక్స్డ్ క్యాస్ట్ అంటారు. వారి నేటివిటీ ఎక్కడ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇది, కొంతమంది మహారాష్ట్ర అంటారు. మైకదోని ఇన్స్క్రిప్షన్లో ఏమో బెల్లారి నుంచి కర్ణాటక అంటారు, కొంతమంది మహారాష్ట్ర అంటారు, కొంతమంది ఆంధ్ర అంటారు. సోర్సెస్ వీ హ్యావ్ డిఫరెంట్ లిటరరీ సోర్స్, ఆర్కియలాజికల్ సోర్స్. ప్లినీ, పర్ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్సీ, ప్లూటోమీ వీళ్ళందరి గురించి డిస్కస్ చేసాం. తర్వాత హాల గత సప్తసారథిలో ఫస్ట్ టైం ఏ వర్డ్స్, అత్త, అద్దం ఇవన్నీ దొరికాయి తెలుగులో ఫస్ట్ టైం. వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృతి, అయినా తెలుగు వర్డ్స్ ఎలా అపియర్ అయ్యాయి. ఆర్కియలాజికల్ సోర్సెస్, ఇన్స్క్రిప్షన్స్ ద్వారా ఎంబ్లమ్ ఏం యూజ్ చేసేవాళ్ళు, ధనశాసనస, ప్రశస్తిస, కాయిన్స్లో మీద ఏ టైప్ ఆఫ్ కాయిన్స్ యూజ్ చేసేవాళ్ళు, సింబల్స్ ఏంటి, ఇవన్నీ చదివాం. తర్వాత మెగస్తనీస్ 30 సిటీస్ గురించి డిస్క్రైబ్ చేశారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సిటీస్ కోటిలింగాల, కొండాపూర్, పెద్ద బంకూరు, ఏలేశ్వరం, ధోలికోట, అమరావతి, వీటి గురించి చదివాం. ఇప్పుడు వాళ్ళు పొలిటికల్గా ఎలా ఆర్గనైజ్ చేసి ఉండేవాళ్ళో చదువుతాం. సోర్స్ ఇది. ఈ పొలిటికల్ హిస్టరీ గురించి చదవడానికి మనకు సోర్స్ ఏంటి అంటే మత్స్య పురాణం అండ్ వాయుపురాణం. ఫౌండర్ సీముక, ఈయనని ఇలా కూడా పిలిచేవారు, శిశుక, సింధుక. వాయుపురాణం ప్రకారం, మత్స్యపురాణం ప్రకారం సీముక, వాయుపురాణం ప్రకారం శిశుక, సింధుక, బాలిపుచ్చక, విష్ణు పురాణం. సో డిఫరెంట్ బట్ మనం బాగా గుర్తుపెట్టుకునేది మత్స్యపురాణం ప్రకారం. ఈజ్ ద ఫ్యూడేటర్ ఆఫ్ అశోక. మెన్షన్డ్ ఈజ్ అశోకాస్ 13th మేజర్ రాక్ ఎడిక్ట్. 13th మేజర్ రాక్ ఎడిక్ట్ ఏంటి, కళింగ. ఈ మొత్తం ఇండియాలో మౌరియన్స్ కింద నంబర్ ఆఫ్ ఫ్యూడేటర్స్ ఉండేవాళ్ళు. ఆ ఫ్యూడేటర్లో ఒక ఫ్యూడేటర్స్ ఎవరు అంటే ఈ శాతవాహనస్ గురించి ఎక్కడుంది అంటే ఇలా ఈయన ఈ అశోక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్లో 13th ఇన్స్క్రిప్షన్
కళింగ వార్ గురించి మెన్షన్ చేశారు. దాంట్లో ఎక్కడో ఒక చోట మన గురించి ఉంటుంది. ఏమని? ఈ శాతవాహనులు అశోక యొక్క ఫ్యూడేటర్స్ అని. ఇనిషియల్లీ అడాప్టెడ్ జైనిజం. ఎవరు? ఈ శాతవాహనస్ ఫస్ట్ జైన్స్ అడాప్టెడ్ జైనిజం. గురు ఇన్ హిస్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ హీ అడాప్టెడ్ వేదిక్ రిలీజియన్. చూసారా? ఫస్ట్ అడుగుతారు ఈ శాతవాహనస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్రాహ్మిన్స్ అని. నో, ఫస్ట్ వాళ్ళు జైన్స్. మనకు తెలుసు కదండి, ఆ కాంటెంపరీగా అశోక కూడా బుద్ధిజం లాస్ట్కి అడాప్ట్ చేసుకున్నాడు. సో ఈ అశోక వచ్చే దానికంటే ముందే వీ హ్యావ్ బోత్ జైనిజం అండ్ బుద్ధిజం ఉండేది. దాంట్లో ఈయన ఎవరు? సీముఖ ఇనిషియల్లీ జైన్ ఉండేవారు. లేటరల్లీ దే టర్న్ ఇంటూ వేదిక్ రిలీజన్. సో కొంతమంది ఏమంటారు? దే ఆర్ జైన్స్ అంటారు, కొంతమంది బ్రాహ్మిన్స్ అంటారు. అది కాన్ఫ్లిక్ట్ రీజన్స్. సీముఖ కాయిన్స్ ఆర్ ఎవిడెన్స్ ఇన్ కోటిలింగాల టైటిల్. ఆయనకు వచ్చిన టైటిల్స్, ఈయన సీముఖ ద ఫౌండర్ కాబట్టి హీ ఈజ్ ఫ్యూడేటర్ ఆఫ్ అశోక మెన్షన్ 13th. ఇనిషియల్లీ అడాప్టెడ్ జైనిజం. సో అడుగుతారండి ఇనిషియల్లీ వాళ్ళు బ్రాహ్మిన్సా కాదా అని. నో, ఇనిషియల్లీ దే వర్ జైన్స్ అండ్ లేటర్ కన్వర్టెడ్ ఇంటూ బ్రాహ్మిన్స్. ఇది కూడా పర్ఫెక్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ అండ్ మత్స్యపురాణం ప్రకారం ఇదే రాసింది. సీముఖ కాయిన్స్ ఎక్కడున్నాయంటే కోటిలింగాల. టైటిల్, ఆయనకు వచ్చిన టైటిల్స్ ఏంటి అంటే రంగో స్వామి అండ్ రంగో భద్ర. రంగో గుర్తుపెట్టుకోండి. రంగో ఎవరికి టైటిల్స్ అంటే 2 టైటిల్స్ ఆర్ బికాజ్ ఆఫ్ సీముఖ. రంగో స్వామి, రంగో భద్ర. హీ రూల్డ్ ఫర్ 23 years. సో ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే హూ ఇస్ ద లాస్ట్ రూలర్, ఫస్ట్ రూలర్, లాంగెస్ట్ రూలర్, షార్టెస్ట్ రూలర్ అని అడుగుతారు. 23 years. సీముఖ తర్వాత వాళ్ళ తమ్ముడు హూ ఇస్ హీ? కృష్ణ ఆర్ కాల్డ్ హ్యాస్ కన్హా, కేకే. కృష్ణ ఆర్ కన్హా. హీ రూల్డ్ ఫర్ 18 years. అంటే ఆయన కంటే తక్కువ. హీ డివోటీ ఆఫ్ కృష్ణ భగవత రిలీజియన్. హీ బిల్ట్ నాసిక్ రాక్ కట్ కేవ్ అండ్ కన్హేరి రాక్ కట్ కేవ్ అండ్ డొనేటెడ్ టు బుద్ధిస్ట్ మాంక్స్. సో అడుగుతారు విచ్ రూలర్ కన్స్ట్రక్టెడ్ నాసిక్ రాక్ కట్ కేవ్ ఆర్ కన్హేరి రాక్ కట్ కేవ్? సీముఖానా, సీముఖ బ్రదరా, కృష్ణ ఆర్ సమ్వన్? సో ఎవరు అంటే కృష్ణ. హీ ఇష్యూడ్ నాసిక్ కాయిన్స్ ఇన్స్క్రిప్షన్స్. కృష్ణ అపాయింటెడ్ ఏ గ్రూప్ ఆఫ్ ధర్మ మహామంత్రాస్ టు లుక్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ శ్రమణాస్, నాన్ బ్రాహ్మిన్స్. ఈయన ఫాలో అయ్యేదేమో కృష్ణ రిలీజియన్స్. బట్ ఆయన ధర్మ మహామతాస్ ఎవరిని, ఏ రిలీజియన్ని చూసుకోవడానికి అంటే నాన్ బ్రాహ్మినికల్ రిలీజియన్స్. సో ఈ పాయింట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్. హూ ఫస్ట్ అపాయింటెడ్ ధర్మ మహామంత్రాస్ టు లుక్ ఆఫ్టర్ వెల్ఫేర్ ఆఫ్ శ్రమణాస్ అంటే ఎవరు అంటే కృష్ణ. తర్వాత ఆయన తర్వాత శాతకర్ణి 1. సో నేను అన్నీ ఉన్న 23-25 కింగ్స్ గురించి మాట్లాడడం లేదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్స్ గురించి మాట్లాడిన. శాతకర్ణ 1 ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహనస్. వీళ్ళిద్దరూ ఏంటి అంటే ఇండిపెండెంటే, బట్ ఇన్ ద సెన్స్ కొంచెం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవారు వేరే కింగ్డమ్స్తో. కానీ ఈయన ఫస్ట్, నేనే ఒక సూపర్ కింగ్ లాగా. ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఆఫ్ శాతవాహన. శాతకర్ణి 1 హ్యాడ్ మ్యాట్రిమోనియల్ అలయన్స్ విత్ తథేరా డైనాసిటీ. ఆయన డాటర్ని పెళ్లి చేసుకున్నాడు. ప్రిన్సెస్ ఎవరిని? నగ్నిక. సో శాతకర్ణి 1కి ఎక్కడి నుంచి దొరికింది నగ్నిక అంటే తథేరా డైనాసిటీ నుంచి. నగ్నిక ఇష్యూ నానాఘట్ ఇన్స్క్రిప్షన్. సో నానాఘట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఎవరు అంటే నగ్నిక. ఎందుకు ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది అంటే వాళ్ళ ఆయనని పొగుడుతూ. ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హస్ హస్బెండ్, మా ఆయన చనిపోయాడు, ఆయన గురించి మీ అందరికీ తెలియాలి అని ప్రశస్తి. 2 types అండి. ప్రశస్తి అంటే దాన శాసనాస్ అంటే, ప్రశస్తి అంటే పొగడేది, దాన శాసనాస్ అంటే దానాలు. సో టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి వాస్ ఆ ఇన్స్క్రిప్షన్ అనేది రాక్ అన్నా ఉండొచ్చు, ఒక పిల్లర్ అన్నా ఉండొచ్చు, దేని మీదైనా. ఏక వీరశూర, అపరితహత చక్ర, దక్షిణ పాదపతి అంటే దక్షిణాన్ని రూల్ చేసినది మా ఆయనే, ఏక వీరసూరుడు అని. శాతకర్ణి 1 పర్ఫార్మ్ 2 అశ్వమేధ యాగస్. మా ఆయన ఇవి కూడా చేశాడు. అశ్వమేధ యాగ అంటే మనకు పేరు సింపుల్గా ఉంటుంది, కానీ అప్పట్లో అన్ని రాజ్యాలని డిఫీట్ చేసేలాగా సమ్ పవర్ఫుల్ యాగ అది. సో అప్పట్లో ఫస్ట్ ఎవరు చేశారంటే శాతకర్ణి 1. ఇది ఓన్లీ ఏపీ హిస్టరీలో అండి. మళ్ళీ
మనం ఇండియన్ హిస్టరీలో చూస్తే చాలామంది చేసింటారు. ఏపీ హిస్టరీ ప్రకారం ఫస్ట్ ఎవరు చేసినంటే శాతకర్ణి వర్మ. 2 అశ్వమేధ ఒక్కసారి చేయడమే గ్రేట్ అంటే ఈయన 2 times చేశాడు. హీ ఆక్యుపైడ్ విదర్భ, మాల్వా. టైటిల్ స్వరాట్. అశ్వమేధ యాగ అంటే తెలుసు కదండి, అశ్వాన్ని వదిలేసి అశ్వం ఎక్కడి వరకు పోతుందో దాన్ని క్యాప్చర్ చేయడం. పర్ఫార్మ్ 1 రాజసూయాగ, రాజాన్య. 20 అదర్ రిచువల్స్. చూసారా, హీ ఈజ్ ద ఫస్ట్ కింగ్ టు గివ్ ల్యాండ్ టు బ్రాహ్మిన్స్, అగ్రహారస్. చూడండి, ఫస్ట్ కింగ్ టు డొనేట్ బ్రాహ్మిన్స్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏంటి, ఫస్ట్ కింగ్ ఎవరు కృష్ణుడిని అడాప్ట్ చేసుకున్నారు, కృష్ణ భగవత కల్ట్ని చేసిన వాళ్ళు ఎవరు, నాసిక్ రాక్ కట్స్ ఎవరు ఫస్ట్ టైం, ధర్మ మహామంత్రాస్ని అపాయింట్ చేసినది ఎవరు, తర్వాత శాతకర్ణి 1 ప్రకారం వస్తే ఏ ఏ ఏ డైనాసిటీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఆయన టైటిల్స్ ఏంటి, ఏమేమి యాగాలు కండక్ట్ చేశాడు. ఈజ్ ద ఫస్ట్ కింగ్ టు ల్యాండ్ ఫస్ట్ టైం డొనేట్ చేసింది ఏ కింగ్. హీ ఆల్సో డొనేటెడ్ 44,000 కౌస్, 1,000 హార్సెస్. చాలా పెద్ద డొనేటర్ అనుకుంటా. శాతకర్ణి 1 కాయిన్స్ విత్ రిచువల్ సింబల్ ఇన్ నాసిక్, పూణే. నగ్నికా బిల్ట్ ఏ గేవ్ టెంపుల్ నియర్ నాసిక్. నాసిక్లో మనం ఇందాక చదివినాం కృష్ణ, ఆయన కూడా నాసిక్లో రాక్ కట్ కేవ్ కట్టాడు అని. అదే నాసిక్లో ఈమె మళ్ళీ ఏం చేసింది, కేవ్ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసింది. ఈ కేవ్ టెంపుల్లో లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, స్కల్ప్చర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ, సీముఖ, త్రన్నకొయిర, శాతకర్ణి 1 వాళ్ళ గ్రాండ్ ఫాదరు అందరి గురించి, నగ్నిక అండ్ దేర్ 4 sons, కుమార శాతవాహన, వీళ్ళందరి గురించి ఆ కేవ్లో వెళ్తే డీటెయిల్స్, ఓ వీళ్ళు కట్టారు వీళ్ళు ఉన్నప్పుడు అని. వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, సెకండ్ కొడుకు వేదశ్రీ ఆర్ పూర్ణత సంఘ, హిజ్ నేమ్ వేదశ్రీ, కమ్స్ టు పవర్ విత్ హెల్ప్ ఆఫ్ ఎల్డర్ బ్రదర్. సేమ్ ఈయన నేను చెయ్యలేనులే నువ్వు చేసుకోపో అని పంపించాడు. కమ్స్ టు పవర్. డీఫాక్టో రూల్ నగ్నిక. ఈయన డీఫాక్టో రూల్ అంటే ఏంటండి, ఒకవేళ పవర్లో నేనున్నా వాళ్ళ మమ్మీ చెప్తున్న మాటే వినడం, వాళ్ళని కోర్టు లోపలికి రానివ్వు, వాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి. సో డీఫాక్టో రూల్ ఎవరంటే వాళ్ళ మదర్. వేదశ్రీ నగ్నిక డెవలప్డ్ రైవల్రీ విత్ కళింగాస్, అప్పుడు కాంటెంపరీగా. ఇది ఇండియాలో ఇక్కడ శాతవాహనాస్ ఉంటే ఇక్కడ కళింగాస్ ఉండేవాళ్ళు, వీళ్ళతో గొడవలు స్టార్ట్ అయ్యాయి. కళింగాస్, చేడి, కింగ్ కార్వేలా డిఫీటెడ్ శాతవాహన రాయల్ ఫ్యామిలీ అండ్ డెస్ట్రాయిడ్ పిథుండా సిటీ. సో అడుగుతారండి, కాన్ఫ్లిక్ట్స్ జరిగిందా, ఫస్ట్ టైం ఎవరితో రైవల్రీ స్టార్ట్ అయింటే వేదశ్రీ. ఆయన ఎవరు అంటే శాతవహ్ని 1 కొడుకు. ఫస్ట్ శాతవహ్ని 1 ఏమో చాలా పవర్ఫుల్ ఇండిపెండెంట్ కింగ్, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు వేదశ్రీ ఉన్నప్పుడు డీఫాక్టో రూల్ ఎవరు అంటే నగ్నిక. ద విక్టరీ ఆఫ్ ఖరేలా ఈస్ మెన్షన్ ఇన్ హతిగుంప ఇన్స్క్రిప్షన్. ఇప్పుడు చూసారా, అదేంటి నానాగఢ్ ఇన్స్క్రిప్షన్లో ఏమో వాళ్ళ హస్బెండ్ గురించి ఉంది. ఈ ఇన్స్క్రిప్షన్ ఈ ఫస్ట్ ఇలా కళింగాతో వార్ జరిగింది మేమే గెలిచాము అని, అదే ఏ ఇన్స్క్రిప్షన్లో ఉందంటే హతిగుంప ఇన్స్క్రిప్షన్. తర్వాత స్కందస్తంభి, ఈయన గురించి అంత ఇంపార్టెంట్ డేటా ఏం లేదు కాబట్టి ఐ డిడ్ నాట్ రైట్ ఎనీథింగ్. తర్వాత శాతకర్ణి 2 లాంగెస్ట్ రీన్. చూడండి, ఇది పాయింట్ టు బి రిమెంబర్డ్. లాంగెస్ట్ రీన్ ఎవరు అంటే శాతకర్ణి 1 శాతకర్ణి 2 అని అడుగుతారు. సో రిమెంబర్ 2. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం, శాతకర్ణి అని సగం గుర్తుంటుంది, 1 or 2 అనేది కన్ఫ్యూజ్ అవుతాం. హీ డిఫీటెడ్ సుంగా డైనాసిటీ అండ్ ఆక్యుపైడ్ టిల్ పాటలీపుత్ర. హీ కాన్క్వర్డ్ విదిషా ఎంపీ. ఇక్కడ ఏంటి, మనం ఏం చదివాం, ఇక్కడ కళింగాతో వార్ జరగడం వల్ల పితుందరా సిటీ ఓడిపోయాం. కానీ ఇక్కడ శాతకర్ణి 2 లాంగెస్ట్ ప్లస్ పవర్ఫుల్ కాబట్టి కొత్త సిటీస్ని క్యాప్చర్ చేశాడు. సదరన్ థోరణ ఆఫ్ శాంచి స్తూప మధ్యప్రదేశ్లో ఉంది. వాజ్ బిల్ట్ బై శాతకర్ణి 2. ఇష్యూ శాంచి ఇన్స్క్రిప్షన్. సో ఈయన ఏం చేశాడు, శాతకర్ణి 2 అంటే శాంచి స్తూపాన్ని కట్టాడు, తోరణ. హీ ఆల్సో డిఫీటెడ్ కళింగాస్, చేడి డైనాసిటీ అండ్ టుక్ ద టైటిల్ రాజన్యశ్రీ శాతకర్ణి. సో చూసారా, వాళ్ళ డాడీ ఏమో ఓడిపోయాడు, ఈయన పవర్లోకి వచ్చి ఏం చేశాడు, మా గ్రాండ్ ఫాదర్ని ఓట్ చేస్తారా, మా సిటీని కూడా తీసేసుకుంటారా, నేను ఇప్పుడు మీ మీద వార్ చేస్తాను అని వార్ చేసి గెలిచేశాడు. హూ ఈజ్ హీ అంటే శాతకర్ణి 2. శాతకర్ణి 1 పవర్ఫుల్, శాతకర్ణి 2 పవర్ఫుల్.
మధ్యలో ఉన్న వాళ్ళు లిటిల్ బిట్ పవర్ఫుల్. తర్వాత లంబోదర, ఈయన 7th king. తర్వాత అపిలకుడు రూల్ ఫర్ 8 years. సో స్మాలెస్ట్ ఐ థింక్ సో. నో స్మాలెస్ట్ హాలా అనుకుంటా. 5 years ఉన్నా, చాలా ఎక్కువ చేశారు హాలా. హైయెస్ట్ ఎవరు అంటే శాతకర్ణి 2 లాంగెస్ట్. తర్వాత మేఘస్వాతి శాతకర్ణి, స్వచ్చి. మేబీ అడిగితే ఇలా క్రొనాలజీలో ప్రకారం అడగచ్చు. 9th ruler ఎవరు, 10th ruler ఎవరు, 11th ruler. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఫ్యాక్చువల్ డేటా, యూ షుడ్ రిమెంబర్. స్కందస్వతి మీనింగ్. తర్వాత 13th కుంతల శాతకర్ణి. ఇప్పటి వరకు మన ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటంటే శాతకర్ణి వాళ్ళదంటే ప్రాకృతి. కానీ కుంతల శాతకర్ణి వచ్చిన తర్వాత సాంస్క్రిట్. ఆయన ఆ కుంతల శాతకర్ణిలో ఇద్దరు పోయిట్స్, ద ఫేమస్ పోయిట్స్ ఎవరు అంటే గుణాద్య అండ్ సర్వవర్మ. ఈ గుణాద్య ఏంటి అంటే బృహత్ కథ రాశారు. బృహత్ కథ ఏ లాంగ్వేజ్లో రాశారంటే పైశాచిక, డయలెక్ట్ అండ్ ప్రాకృతి లాంగ్వేజ్. సో రిమెంబర్, ఈయన కుంతల శాతకర్ణి ఉన్నప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే సాంస్క్రిట్. ఈయన ఉన్నప్పుడు ఆయన ఇద్దరు కోర్టులో ఉండేవాళ్ళు, ఒకడు గుణాద్య, ఇంకొకడు సర్వవర్మ. ఆ గుణాద్య ఏం రాశాడు అంటే బృహత్ కథని ఏ డయలెక్ట్లో రాసేసారు అంటే పైశాచిక లాంగ్వేజ్ వచ్చి ప్రాకృతి. సర్వవర్మ వచ్చి కతంత్ర వ్యాకరణ. వ్యాకరణం అంటే మనకు తెలుసు కదండి, గ్రామర్. ఏ వ్యాకరణం? సాంస్క్రిట్ గురించి. కతంత్ర వ్యాకరణం. సో ఫస్ట్ టైం మనకి ఏ బుక్లో కనిపించింది సాంస్క్రిట్ గురించి అంటే కతంత్ర వ్యాకరణం. వాత్సాయన ఈయన ఉన్నప్పుడే ఇంకొంత కాంటెంపరీ అక్కడ ఎవరు అంటే వాత్సాయన, కామసూత్ర, యశోధర, జయమంగళ. ఇవన్నీ ఇంపార్టెంట్ టెక్స్ట్ విచ్ టాక్స్ అబౌట్ ఈయన కుంతల శాతకర్ణి గురించి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే కామసూత్రలో ఆయన గురించి చాలానే ఉంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆయనకి 30 wives ఉండేది. ఫేవరెట్ వైఫ్ ఈస్ మాల్యావతి. రిమెంబర్, కుంతల శాతకర్ణికి చాలామంది వైఫ్స్ ఉండేవాళ్ళు, దాంట్లో ఫేవరెట్ ఎవరు అంటే మాల్యావతి. కుంతల ఈజ్ ఫ్యాసినేటెడ్ బై సెక్స్ అండ్ వైల్ హ్యావింగ్ సెక్స్ విత్ మాల్యావతి ఇన్ ఎ సెక్షువల్ పొజిషన్ కరిరథ మాల్యావతి డైడ్. సో అడుగుతారండి, విత్ హూమ్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ సెక్షువల్ అండ్ హూ వాజ్ ద కింగ్ డైడ్ డ్యూరింగ్ దట్ అని అంటే హీస్ కుంతల శాతకర్ణి. రిమెంబర్, కుంతల శాతకర్ణి సమ్ డిఫరెంట్ పర్సన్ అని. స్వాతికర్ణ 14th. 15th పులమావి 1. మనము మైకధోని ఇన్స్క్రిప్షన్ పులమావి 3 గుర్తుపెట్టుకోండి. శాతకర్ణి 1, శాతకర్ణి 2. ఈ హిస్టరీలో కన్ఫ్యూజన్ పార్ట్స్ డేట్స్ అండ్ ఇలా ఒక్కరే పేరు 1, 2, 3 అని వస్తుంది. పులమావి హీ కాన్కోడ్ పాటలీపుత్ర అండ్ డిఫీటెడ్ కింగ్ సుషవర్మ అండ్ రూల్డ్ ఫర్ 10 years. తర్వాత గౌరవ కృష్ణ. అక్కడ మనం ఫస్ట్లో ఏమని చదివాం? జస్ట్ కృష్ణ చదివాం. ఇక్కడ గౌరవ కృష్ణ. తర్వాత హాలా ఎన్నో కింగ్ అంటే 17th king. రూల్డ్ 5 years. 5 years చేసిన చాలా ఇంపాక్ట్ ఉన్న రూల్, తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్. టైటిల్ కవిరాజ, కవి వాత్సల్య, కవి. ఈయనకు కవితలు అవన్నీ చాలా ఇష్టం. సో ఆయనంతకు ఆయన ఒక బుక్ కూడా రాశాడు. ఈ రోట్ ఏ బుక్ గతసప్త సారథి ఇన్ ప్రాకృతి. హాలా అండ్ లీలావతి మ్యారేజ్ టేకన్ ప్లేస్ అండ్ సప్త గోదావరి. ఆయన వైఫ్ ఎవరు అంటే లీలావతి. దిస్ స్టోరీ ఈజ్ రిటన్ బై కుంతహాల ఇన్ హిస్ లీలావతి బుక్. సో బుక్ అడుగుతారండి, ఈ హాలా గురించి మెన్షన్ చేసిన బుక్స్ పేరు ఏంటి అంటే హాలా గురించి గత సప్త సారథిలో ఉంది అండ్ లీలావతి అనే బుక్లో కూడా ఉంది. ఆ లీలావతికి సంబంధించిన బుక్ ఏంటి అంటే కుతూహల. హాలా. సో రిమెంబర్. తర్వాత ఆయన ఫస్ట్ టైం నేను ఇంకొకటి చెప్పాను, హాలా రాసిన బుక్లోనే అద్దం, అత్త అలాంటి వర్డ్స్ కూడా, తెలుగు వర్డ్స్ కూడా మెన్షన్ అయ్యాయి అని. సో తెలుగు వర్డ్స్ ఫస్ట్ ఏ బుక్లో ఉన్నాయి అంటే హాలా రాసిన గత సప్త సారథి. అండ్ ఇక్కడ రాసిన till 22nd are called as early శాతవాహనస్ అండ్ లేటర్ శాతవాహనస్ 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లేటర్ శాతవాహనస్లోనే మనకి ఇంపార్టెంట్ రూలర్స్ గురించి చదువుతాం. ఆల్సో డిస్క్రైబ్డ్ అబౌట్ ద క్రాప్స్ గ్రోన్ బై శాతవాహనస్. ఇవి ఇన్ డెప్త్ మీరు ఒకసారి చదవండి. నేను జస్ట్ బ్రీఫ్గా ఓవర్వ్యూ ఇస్తున్నా, అసలు ఏమేమి చదవాలి ఎలా అని. దాంట్లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేస్తున్నా.
అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ యూ షుడ్ రీడ్. అండ్ లేటర్ శాతవాహనాస్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోలో ఏం చదివాం మనం మొత్తం? స్టార్టింగ్ పొలిటికల్ సోర్స్ మత్స్య పురాణంలో మనకి ఎవరెవరి గురించి ఉంది. సీముఖ గురించి ఏముంది, సీముఖ వాళ్ళ తమ్ముడు కృష్ణ కన్హ. అండ్ నెక్స్ట్ శాతకర్ణి 1 ఆయన వాళ్ళ వైఫ్ నగ్నిక ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ గురించి చదివాం, ఆయన ఎందుకు అంత ఫేమస్. తర్వాత వేదశ్రీ అప్పుడు ఎవరితో కళింగ వాళ్ళతో గొడవ జరిగి ఏమేమి లాస్ అయిపోయినాం. తర్వాత శాతకర్ణి 2 లాంగెస్ట్ రీన్, ఈయన ఎలా డిఫీట్ చేసి అన్నీ రివర్స్ తెచ్చేసుకున్నాడు. అండ్ డిఫరెంట్ కింగ్స్ గురించి మధ్యలో చదివాం. తర్వాత కుంతల శ్రీ శాతకర్ణి గుణాద్య గురించి చదివాం. అండ్ ఆయన గురించి ఎలా చనిపోయారో గురించి వీ రెడ్. అండ్ పులమావి 1 పాటలీపుత్ర అండ్ శుశువర్మతో గొడవ పడ్డాడు. 17th హాలాకింగ్తో మనకు అర్లీ శాతవాహనాస్ ఎండ్ అయిపోతారు. నెక్స్ట్ మనం చదివేది లేటర్ శాతవాహనాస్, ఇంపార్టెంట్ వాళ్ళు.